విశాఖపట్నం అంటే అప్పుడు ఉన్న అధికారులకి అంతకుముందు ఉన్న మినిస్టర్స్కి అందరికీ కూడా ఒక చిన్న చూపు. అది ఏదో సౌతి తల్లి ప్రేమ అనేది ఎట్లాగా మనం అంటామో ఆ మాట చాలా చిన్న మాట. అది ఇంకంతకంటే ఎక్కువ మాట మాట్లాడితే బాగోదు కాబట్టి, సంస్కారవంతంగా ఉండదు కాబట్టి నేను ఆ మాట చెప్తున్నా. విశాఖపట్నం అంటే చాలా చిన్న చూపు, నిర్లక్ష్యమైన దృష్టితోటి ఇంతకుముందు ప్రభుత్వాలు వ్యవహరించాయి, అంతకుముందు అధికారులు కూడా అట్లాగే వ్యవహరించారు. సో ఇప్పటికైనా కనీసము ఇప్పుడు రాష్ట్రం విభజన అయిన తర్వాత ఇక్కడ మనం విశాఖపట్నం ఒక ఐటీ హబ్గా తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. ఇది తప్పనిసరిగా ఈ ఐటీ హిల్ నెంబర్ 2 డీనోటిఫై చేస్తే ఇతర ప్లేసెస్ నుంచి కొన్ని కంపెనీస్ వచ్చి ఇక్కడ వాళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే హిల్ నెంబర్ 3 అది SEZ ఉంది. ఏ కంపెనీ కావాలంటే SEZలోకి వెళ్ళాలంటే SEZలోకి వెళ్ళొచ్చు. SEZ కాకుండా డీనోటిఫై అయిన SEZలోకి రావాలంటే ఇక్కడికి రావచ్చు. ఇక్కడ విశాఖపట్నంలో ఒక 50,000 SFT మంచి ప్లేసు, మంచి వాతావరణం ఉన్న పార్కింగ్ ఉన్న ఫెసిలిటీ సిటీలో ఎక్కడ ఉండదు. ఆ ఫెసిలిటీ ఉన్నదంతా మన ఐటీ పార్క్స్ హిల్స్లోనే ఉంది. సో దీన్ని మన ప్రభుత్వము దృష్టి సారించి ఇమీడియట్గా డీనోటిఫై చేస్తే ఆ సౌలభ్యం లభిస్తుంది. తప్పనిసరిగా ఇక్కడ డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంది.